నమస్తే. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చూసే ఉంటారు. దాదాపు బాలకృష్ణ గారిని అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేసుకుంటాం కూడా, దమ్ముంటే రా చూసుకుందాం అని చెప్పి సవాల్ చేయడం కూడా ఎలా అనిపిస్తుంది? అసలు ఇప్పుడు ఆయన్ని ఇన్ని విధాలుగా విమర్శలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఈయన అంబటి రాంబాబు కాదన్నా, అంబోత్ కాంబాబు. ఎందుకంటే సంజనా సుకన్య రావట్లేదని ఈరోజు బాలకృష్ణ అని పిలుస్తున్నావా? కొడక ఊత కొట్టుడు కొడతాడు. ఎవరి జోలైనా బాలయ్య బాబు జోలు బావాకు, ఆయన అభిమానుల జోలు అంతకన్నా బావాకు. నిన్ను గుడ్డలోడ తీసి పడేసి కొడతారు కాంబాబు, గుర్తుంచుకో. ఇంకొకసారి బాలయ్య బాబు మీద గనక అవాకులు చవాకులు గనక పేలితే మాత్రం ఆయన ఊరుకున్న బాలయ్య బాబు అభిమానులు మాత్రం మేమైతే ఊరుకోం. ఆయన కాదు మీసం మేలేసేది, మేము మేలేస్తున్నాం. ఇంకొకసారి కనుక బాలయ్య బాబుకు జోలికి వస్తే మాత్రం గుడ్డలోడ తీసుకొడతాం అంబోత్ కాంబాబుగా. అంటే ఇక్కడ సినిమాల్లో తిప్పుకో మీసాలు కానీ ఇక్కడ తిప్పి ఎవరి ముందు తిప్పినా నీ వేషాలు చెల్లవన్నట్టుగా విమర్శలు ఏం చెప్తారు? నిజమే, ఆయన సినిమాల్లో కాదు రియల్గా కూడా తిప్పుతాడు. నువ్వు సంజన సుకన్య దగ్గర తిప్పుతావా? వాళ్ళ ఇంటికెళ్ళి తిప్పుకో. నీకు అంతకు మించి ఏం చేత కాదు అంబోత్ కాంబాబు, గుర్తుంచుకో. గుడ్డలోడ తీసుకొడతా. దమ్ముంటే వాళ్ళు కాదన్నా, దమ్ముంటే రోడ్డు మీదకి పోలీస్ ఫోర్స్ లేకుండా రమ్మనండి. మీ నిజంగా మగజాతి కనుక మగ పుట్టుక కనుక పుట్టుంటే మీరు రోడ్డు మీదకి రండి. మా తెలుగుదేశం కార్యకర్తల పవర్ ఏంటో మీకు చూపిస్తాం. ఆ రోజు పాపం నారా భువనేశ్వరి గారిని ఎంత మాటలు అన్నారో మీ సైకోగాళ్ళు మీకే తెలియాలి. ఈరోజు బాలయ్య బాబుకి కోపం వచ్చి మీసం మేలేస్తే మీరు ఈరోజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? ఖబర్దార్ వైసీపీ సైకోలారా, మిమ్మల్ని 2024లో భూస్థాపితం చేయకపోతే మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే కాదు, గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ అందరినీ సస్పెండ్ చేశారు కదన్న, ఎలా అనిపిస్తుంది ఈరోజు? అసలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా 74 ఏళ్ల వయసున్న వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేస్తే వాళ్ళు నిరసన ప్రదర్శిస్తున్నారు. దానికి ఏదో పేరు పెట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేశారు. అది ఎక్కడ వీరు అన్యాయంగా మాట్లాడతారో, అన్యాయం గురించి మాట్లాడతారో అనేసి మీరు సస్పెండ్ చేశారే తప్ప ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ కవ్వింపు చర్యలకి పాల్పడరు. మీరు చేసే సైకో పనుల వల్లే వాళ్ళకి నిగ్రహం నశించి చేస్తారే తప్ప ఏ రోజు కూడా ఎమ్మెల్యేలు అనవసరంగా రాద్ధాంతానికి దిగరు. ఇక్కడ కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు అంబటి రాంబాబు గారు. నా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ, నాది తెలుగు గడ్డ అని చెప్పి సవాల్ చేస్తున్నారు. ఎలా చూస్తారు? నిజంగా కాపు బిడ్డ అయితే ఈరోజు అంబటి రాంబాబు గారు జలవనరుల శాఖ మంత్రిగా ఉండి పోలవరం పూర్తి చేయొచ్చుగా. ఇదే కాపు బిడ్డ అనేసి చెప్పుకుంటున్న అంబటి రాంబాబు ఒకానొక టైంలో కాపులందరూ తాగుబోతులు తిరుగుబోతులు అనేసి మాట్లాడారు. ఏమన్నా ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడండి, మీరు చేసే కార్యక్రమాల గురించి మాట్లాడండి. అసలు కుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు అంబటి రాంబాబు గారు? నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. ఈరోజు కాపుల్లో చాలామంది నీతిగా నిజాయితీగా గౌరవంగా బతుకుతున్నారు, కానీ కాపుల్లో చాలామంది గౌరవంగా ఉన్నారు. కానీ కాపుల్లో పుట్టిన దుర్మార్గపు పుట్టుక ఎవడదయా అంటే ఈరోజు అంబటి రాంబాబు. చెప్తున్నాం అంబటి రాంబాబు గురించి. మీరేమన్నుంటే అభివృద్ధి గురించి మాట్లాడండి. ఇంకొకసారి కనుక కులాల గురించి కానీ మీసాలు తిప్పాడా? మీసాలు తిప్పుతాడు. సింహాలం తెలుగుదేశం పార్టీ సైనికులం, మగపుట్టుక పుట్టాం కాబట్టే మీసాలు తిప్పుతాం. నీలాగా ఇంట్లో సైకోలు కాబట్టే బౌ అనేసి రోడ్డు మీద అరుస్తారు. ఇంకొకసారి కనుక బాలయ్య బాబు గారి నుంచి అవాకులు చవాకులు కనుక పేలితే కనుక నిన్ను అసెంబ్లీ నుంచి బయటికి రావడంతో ముట్టడిస్తాం అనేసి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీసం మేలేసి చెప్తున్నాం. బాలయ్య బాబు గురించి ఇంకొకసారి అవాకులు చవాకులు కనుక పేలితే నీకు గుడ్డలోడ తీసుకొడతాం అంబటి కాంబాబు.